బ్లాక్ మనీతో టీడీపీ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలంతా బ్లాక్ ఎమ్మెల్యేలేనని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలన అవినీతి అరాచకాలమయమని విమర్శించారు. ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన ప్రజలు మెచ్చుకోరని, బెదిరింపులు, అణచివేత, కొనుగోళ్లు తప్ప మరేవీ లేవని అన్నారు. టీడీపీ రాజ్యాంగాన్ని లోకేష్ ఏమైనా రచించారా అని ప్రశ్నించారు. టీడీపీలో స్కాములు తప్ప స్కీములు లేవని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని అన్నారు. ప్రజలంతా తన వైపే ఉన్నారని చంద్రబాబు అనుకుంటున్నారని, తమ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి టీడీపీలో చేర్చుకుంటున్నారని చెప్పారు. మా పార్టీకి సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేలను ఏ రాజ్యాంగం అనుమతించటం ద్వారా, ఏ రాజ్యాంగ నిబంధన కల్పించినటువంటి అవకాశం ద్వారా చంద్రబాబు నాయుడు గారు తన పార్టీలో వాళ్ళనందరినీ కూడా చేర్చుకున్నారో సమాధానం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు గారికి సంబంధించినటువంటి రాజ్యాంగం లోకేష్ బాబు గారు ఏమన్నా రచించారా? ఆ లోకేష్ బాబు రచించినటువంటి రాజ్యాంగ నిబంధనల ప్రకారం తన పార్టీ అభ్యర్థులని ఓడించినటువంటి మా పార్టీ శాసనసభ్యులని మభ్యపెట్టి, బెదిరించి, వంచించి, లోబరుచుకొని, కొనుగోలు చేసి తన పార్టీలో చేర్చుకోవటం ద్వారా తన బలాన్ని పెంచుకొని ప్రజలందరూ కూడా తన వైపున ఉన్నారు అని ప్రకటించుకునేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు.